ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. పోలవరం ముంపు మండల వాసులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను కొత్తగా ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలోని ఈ సబ్ కమిటీ కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణకు కొలిక్కి తెచ్చింది. మంగళవారం చంద్రబాబును కలిసి సవరించిన అధ్యయన నివేదికను సమర్పించింది. అందులో 3 కొత్త జిల్లాలు మార్కాపురం, మదనపల్లె, పోలవరంతో పాటు 5 రెవెన్యూ డివిజన్లు నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకసిర, బనగానపల్లెతో పాటు కొత్తగా పెద్ద హరివానం మండలం ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఆ నివేదికపై చంద్రబాబు ఉపసంఘం సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సుదీర్ఘ చర్చల అనంతరం నివేదికను బాబు ఆమోదించారు. మార్పులు చేర్పులకు సంబంధించిన ఫైల్ను రెవెన్యూ శాఖ సిద్ధం చేస్తోంది. బుధవారం దానిని ఏపీ మంత్రులకు సర్క్యులేట్ చేసి ఆన్లైన్లోనే ఆమోదం తీసుకుంటారు. ఆ వెంటనే రెవెన్యూ శాఖ ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. అభ్యంతరాలకు నెల రోజులు గడువు ఇస్తారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ ఇస్తారు. మార్కాపురం జిల్లాపై సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మార్కాపురంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు అంబరాన్నంటాయి. పట్నంలోని మార్కెట్ యార్డ్ వద్ద టీడీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చారు. విజయవాడ నుంచి మార్కాపురం వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి మార్కెట్ యార్డ్ వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మార్కెట్ యార్డ్ నుండి ఎమ్మెల్యే ఇంటి వరకు మేళ తాళాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కందుల ఇంటి వద్ద నేతలు, కార్యకర్తలు ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. ఎమ్మెల్యే కందులను ఆయన అభిమానులు భుజాల మీద మోస్తూ జేజేలు కొట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన పుట్టినరోజు మార్కాపురంలో ఇచ్చిన హామీని అమలు చేసి వెనుకపడ్డ పశ్చిమ ప్రకాశం కేంద్రంగా మార్కాపురం జిల్లా ప్రకటించడంతో సీఎం చంద్రబాబుకు ఈ ప్రాంత ప్రజల తరపున పాదాభివందనం చేస్తున్నానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన జిల్లా హామీని కేవలం 1.5 సంవత్సరంలోనే ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. మార్కాపురాన్ని జిల్లా చేయడం వల్ల ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సత్తెనపల్లి లక్ష్మీ కాటన్ ట్రేడింగ్ కంపెనీలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సందర్శించారు. రాష్ట్రంలోని పత్తి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే వచ్చినట్లు ఆయన చెప్పారు. ఇక పేరేచెర్ల, సత్తెనపల్లిలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పత్తి తేమ శాతం నమోదుతో పాటు కొనుగోలు విధానం, యాప్ సమస్యలు, L1 నుండి L4 గ్రేడింగ్ సమస్యలపై వివరంగా పరిశీలించారు. రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రతి కిలో పత్తి కొనుగోలు అయ్యేలా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం పత్తి రైతులకు పలు కష్టాలు, వర్షాలు, దిగుబడి తగ్గడం సీసీఐ కఠిన నిబంధనల రూపంలో వచ్చాయని తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో 5,40,000 ఎకరాల్లో పత్తి సాగు జరిగిందని, దాదాపు 8 లక్షల క్వింటాల ఉత్పత్తి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అకస్మాత్తుగా కురిసిన వర్షాల వల్ల పత్తి నాణ్యత దెబ్బతిందని, సీసీఐ కఠిన నిబంధనలు పెట్టడం వల్ల ఇబ్బందులు పెరిగాయని మంత్రి అచ్చెన్న తెలిపారు. ఈ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర వైసీపీ పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. నూతనంగా ఎన్నికైన పంచాయతీ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమం, కోటి సంతకాల సేకరణ, పార్టీ బలోపేతంపై చర్చ జరుగుతున్న సమయంలో నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్క, రోళ్ల మండల కన్వీనర్ నరసింహారెడ్డి ఈ సమావేశంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో సమావేశం రసాభసగా మారింది. ఒక్కసారిగా మాటల యుద్ధం చేతులు దాటడంతో సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. అక్కడున్న కార్యకర్తలు అసహనంతో కుర్చీలను గాల్లోకి ఎగరవేసి మరీ కొట్టుకునే పరిస్థితి తలెత్తింది. దీంతో అక్కడున్న అధికారులు, పెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇదిలా ఉంటే నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్క కార్యకర్తల సమస్యలపై దృష్టి సారించడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల రోళ్ల మండలంలో ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు కావడంతో దీనిపై కనీసం స్పందించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో మడకసిర వైసీపీలో అంతర్గత విభేదాలు మరింత చర్చనీయాంశంగా మారాయి. గ్రామ సచివాలయాల పనితీరు, ఆ వ్యవస్థ నిర్మాణంపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరపాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. గ్రామ స్థాయిలో వివిధ శాఖల నిర్మాణం, సచివాలయం ఉద్యోగులను ఆయా శాఖలకు ఎలా అనుసంధానించాలి అనే అంశంపైన కూలంకషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మంత్రుల బృందంతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు.
మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, అనిత, సత్యప్రసాద్, డోలా బాల వీరాంజనేయ స్వామి, రవికుమార్, సంధ్యారాణి ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ సిబ్బందికి పదోన్నతుల కల్పన, ఇతర శాఖల్లో అనుసంధానించడానికి ఉన్న అవకాశాలపై మంత్రుల బృందం ఆయా శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినప్పటికీ సచివాలయ వ్యవస్థ నిర్మాణం దెబ్బతినకుండా ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ మొత్తం ప్రక్రియపై వచ్చే మార్చి నాటికి పూర్తి అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ వేగంగా చేసేందుకు అవసరమైన పక్షంలో ప్రతి నెల ఒకసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి లోటుపాట్లపై చర్చిద్దామని చెప్పారు. ఈ సమావేశంలో జీఎస్డబ్ల్యూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమ, వ్యవసాయ, హోం, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, శాఖాధిపతులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణులు కూడా పాల్గొన్నారు. రాజానగరం మండలం సంపత్ నగరంలో రైతు సేవా కేంద్రం, అనపర్తి నియోజకవర్గంలోని బలభద్రపురం, పొలమూరు రైతు సేవా కేంద్రాలను మంత్రి నాదెండ్ల పరిశీలించారు. ధాన్యం కొనుగోలుపై రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందిస్తున్నామని, వరికి గత ఏడాది కన్నా 72 రూపాయలు అధికంగా ఈ ఏడాది ధర చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. రైతు కుటుంబానికి ఆదాయం బాగుండాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నాదెండ్ల చెప్పారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారని మంత్రి వివరించారు. మరోవైపు ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ కోసం 14,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన స్పష్టం చేశారు. విశాఖలో గుర్రాల పార్కు మరోసారి వివాదంగా మారింది. వైసీపీ హయాంలో ఆ పార్టీ పెద్దలు అండదండతో చేపట్టిన ప్రాజెక్టు మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక అడుగులు పడటం, గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు ఎలా మద్దతు పలుకుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ హయాంలో కౌన్సిల్ ఆమోదం లేకుండా ముడసర్లోవా వద్ద 6 కోట్ల వ్యయంతో గుర్రపు స్వారీ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. అయితే దీనిని అప్పటి జీవీఎంసీ కమిషనర్ గా ఉన్న సాయికాంత్ వర్మ ప్రతిపాదించారు. నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలంటే పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా గుర్రపు స్వారీ ఉండాలని, అందుకోసం ముడసర్లోవా పార్కు వద్ద కొంత స్థలాన్ని కేటాయించి దీనికి కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకోకుండా 6 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ఒక కాంట్రాక్టర్ కు అప్పగించేశారు. పార్కులో కాంక్రీట్ పనులు చేపట్టడంతో కొందరు పర్యావరణవేత్తలు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దాంతో అసలు ఆ ప్రాజెక్టుకు ఎవరు అనుమతి ఇచ్చారనే ప్రశ్నలు తలెత్తాయి. కౌన్సిల్ సమావేశంలో సభ్యులు దీనిపై నిలదీయడంతో అప్పటి కమిషనర్ సాయికాంత్ వర్మ ప్రాజెక్టు ఎంతో మంచిదని, దీనివల్ల పర్యాటక అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. అసలు కౌన్సిల్ అనుమతి లేకుండా ఎలా పనులు ప్రారంభిస్తారని సభ్యులు నిలదీయడంతో మేయర్ హరి వెంకట కుమారి ముందస్తు అనుమతి ఇచ్చారంటూ సమాధానం చెప్పారు. అయితే తాను గుర్రపు స్వారీ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదని అప్పటి మేయర్ వివరణ ఇచ్చారు. ఇద్దరిలో ఎవరు చెప్పింది వాస్తవమో తేల్చాలంటూ మేయర్తో పాటు కమిషనర్ను సభ్యులు డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆ అంశం మరుగున పడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంత మొత్తంతో గుర్రాల పార్కు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ప్రాజెక్టును నిలిపివేసింది. అయితే దీనికోసం వెచ్చించిన 3 కోట్ల ప్రజాధనాన్ని బాధ్యులైన వారి నుంచి రికవరీ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. నందికొట్కూరు బిఎస్ఎన్ కళ్యాణ మండపంలో ఏబీవీపీ స్థానిక శాఖ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి హాజరయ్యారు. నేటి సమాజంలో మహిళలకు ఝాన్సీ లక్ష్మీబాయి ఎంతో ఆదర్శమని, చిన్నతనం నుంచి చిట్టచివరి క్షణం వరకు తన రాజ్య రక్షణ కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన ధీర వనితగా ఎంపీ చెప్పారు. ఆమె స్ఫూర్తితో నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఒక మహిళ అయినప్పటికీ కూడా ఆమె పోరాడిన పోరాట పటిమ నేటి మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సమాజంలో మహిళలు ఎందులోనూ తక్కువ కాదని చాటి చెప్పిన ధీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి అని, గతంలో తాను ఇదే కార్యక్రమానికి ఒక సాధారణ కార్యకర్తగా రావడం జరిగిందని, ఇప్పుడు ఒక ఎంపీ హోదాలో పాల్గొనడం తనకు ఎంతగానో ఆనందంగా ఉందన్నారు. మహిళలు ఏమాత్రం తక్కువ కాదని, స్వయశక్తితో మనం రాణించినప్పుడు సమాజం కూడా మనల్ని అక్కున చేర్చుకొని మనల్ని విజయాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తుందన్నారు. మనల్ని ఏ స్థాయిలోనైనా ఉంచగలిగేది విద్య మాత్రమేనని, మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలుగా మీ గొంతుకుగా తాను నిలబడతానని ఎంపీ శబరి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్లోకా స్కూల్ డైరెక్టర్ కవిత, ఏబీవీపీ మాజీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగే వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే వీటిలో మొదటి 3 రోజులు డిసెంబర్ 30, 31తో పాటు జనవరి 1 వరకు కేవలం ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనం ఉంటుంది. ఆ తర్వాత 7 రోజులు జనవరి 2 నుంచి 8 వరకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా సాధారణ సర్వదర్శనం ఉంటుంది. ఈ 10 రోజులు ప్రోటోకాల్ వీఐపీలు మినహా అన్ని సాధారణ వీఐపీ బ్రేక్ దర్శనాలు శ్రీవాణి ట్రస్ట్, ఎస్ఈడి, ఆర్జిత సేవలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. కాగా గతేడాది వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి 5గురు మరణించగా 45 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే. మరోసారి అలాంటి ఘటన పునరావృతం కాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది టీటీడీ. శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం మొదటిసారిగా రికార్డు స్థాయిలో వచ్చింది. ఆలయంలోని ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చంద్రావతి కళ్యాణ మండపంలో సీసీ కెమెరాల నడుమ నిర్వహించారు. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు పరివార దేవాలయాల హుండీ లెక్కింపులో శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 7,27,26,400 రూపాయల నగదు రాబడిగా లభించిందని ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ఆదాయాన్ని గత 33 రోజుల్లో గడిచిన కార్తీక మాసంలో భక్తులు హుండీల ద్వారా సమర్పించారని ఈవో తెలిపారు. అయితే గత ఏడాది కార్తీక మాసంలో వచ్చిన హుండీ ఆదాయంతో పోలిస్తే ఈ ఏడాది 1,30,00,000 అధిక రాబడిగా మల్లన్న హుండీ ఆదాయం వచ్చింది. కార్తీక మాసంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో హుండీ ఆదాయం రావడం మొదటిసారి. అయితే ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 117 గ్రాముల బంగారం, 7 కేజీల వెండి, విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. 2027 జూలై నుండి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే పుష్కరాల కోసం కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల నిధులను ప్రకటించింది. కాగా తాజాగా రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్ కు 271.43 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వం సైతం పుష్కరాల కోసం ఏర్పాట్లను మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కమిటీల ఏర్పాటుతో పాటు నిధులను విడుదల చేసింది. కుంభమేళా తరహాలో ఘాట్లు మరియు వసతి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. నదిలో అందరూ ఒకే దగ్గర స్నానాలు చేయాలనే విధంగా కాకుండా ఎక్కడైనా స్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 17 ఘాట్లు ఉండగా 75,11,616 మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మలక్కా జలసంధి, మలేషియా, దానికి ఆనుకొని దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం మంగళవారం నాటికి బలపడి వాయుగుండంగా మారింది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమంగా, ఆ తర్వాత 24 గంటలు పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో మరింత బలపడనుంది. ఆ తర్వాత మధ్య బంగాళాఖాతం వైపు పయనిస్తూ క్రమేపీ బలహీన పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనిపై బుధ, గురువారాల్లో మరింత స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసరాల్లో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర వాయువ్యంగా పయనించి బుధవారానికి తీవ్ర అల్పపీడనంగా, ఆ తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా మారుతుంది. ఆ తర్వాత 3 రోజుల్లో వాయువ్యంగా పయనించి ఉత్తర తమిళనాడు తీరం దిశగా రానుంది. ఆ తర్వాత కూడా ఉత్తరం వాయువ్యంగా పయనించి కోస్తాంధ్ర వైపు పయనించి దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాటుతూ బలహీన పడుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28వ తేదీ నుంచి వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 29న రాయలసీమ, దక్షిణ కోస్తాలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా, అక్కడక్కడ భారీగా ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయి. ఈ నెల 30 డిసెంబర్ 1 తేదీల్లో ఏపీ, తెలంగాణలోని అనేక జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తా, రాయలసీమల్లో వరి, పత్తి రైతులు ఈ నెల 28వ తేదీ నుంచి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. తెలంగాణ సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్దమైంది. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు పేర్కొంది. మొదటి విడత పోలింగ్ వచ్చే నెల 11న, రెండో విడత 14న, మూడో విడత 17న జరగనుంది. ఓటింగ్ జరిగిన రోజునే ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. షెడ్యూల్ రావడంతో ఇవాల్టి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. 31 జిల్లాల్లోని 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు సైతం
సగం ఖరారు అయ్యాయి. కాగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. పోలింగ్ జరిగిన రోజే మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. డిసెంబర్ 11న మొదటి విడత ఎన్నికలు, డిసెంబర్ 14న రెండో విడత ఎన్నికలు, డిసెంబర్ 17న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27వ తేదీ నుంచి మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ఇక 30వ తేదీ నుంచి రెండో దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, డిసెంబర్ 3వ తేదీ నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ జరగనుంది. రాష్ట్రంలో 1,66,00,000 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారిని రాణి స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న సమిట్ కు సంబంధించి బ్రాండింగ్ పై తన నివాసంలో మంగళవారం రాత్రి సీఎం సమీక్ష నిర్వహించారు. గ్లోబల్ సమిట్ కు సంబంధించి వివిధ సంస్థలు రూపొందించిన ప్రచార చిత్రాలు, వీడియోలను ముఖ్యమంత్రి వీక్షించి పలు మార్పులు చేర్పులు సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో విభాగాల వారీగా మనం చేపట్టే పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రచారంలో ప్రముఖంగా ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు. పెట్టుబడిదారులకు మనం కల్పించే సదుపాయాలను సమగ్రంగా వివరించాలన్నారు. హైదరాబాద్కు అనుకూలాంశాలైన ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రానున్న రీజనల్ రింగ్ రోడ్, బందర్ పోర్ట్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ హైవే, రైలు మార్గం, డ్రై పోర్ట్తో పాటు తెలంగాణలోని కళ, సాంస్కృతిక, భాష, వాతావరణ అనుకూలతను వివరించాలని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 1999 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా విధానపరమైన నిర్ణయాల్లో ఎటువంటి మార్పు లేని అంశాన్ని, పెట్టుబడుల విషయంలో మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని బలంగా నొక్కి చెప్పాలని సీఎం సూచించారు. తెలంగాణ బ్రాండింగ్ కు సంబంధించి మన రాష్ట్రానికే పరిమితమైన వైవిధ్యమైన రామప్ప ఆలయంలోని నంది, సమ్మక్క సారక్క జాతర, నల్లమల్ల పులులు, మహబూబ్ నగర్ జిల్లాకే ప్రత్యేకమైన ఎద్దులు, తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాలను శాసించిన పివి నరసింహారావు వంటి ప్రముఖులు, కళాకారులు, క్రీడాకారులు, అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న ప్రముఖులు, ఇలా ప్రతి ఒక్క దానికి బ్రాండింగ్ లో చోటు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ వేదికలను బ్రాండింగ్ కు సమర్థంగా వినియోగించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలు వి శేషాద్రి, శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఉన్నతాధికారులు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, సందీప్ కుమార్, సుల్తానియా, శశాంక, ఈవి నరసింహారెడ్డి, ముస్రఫా అలీ, సర్ఫరాజ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల స్టంట్ లో భాగంగానే మహిళా సంఘాల సభ్యులకు చీరలు, వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయిస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్ లో సిద్దిపేట నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘం సభ్యులకు వడ్డీ లేని రుణాల చెక్కులను జిల్లా కలెక్టర్ కె హైమావతితో కలిసి పంపిణీ చేశారు. కేసీఆర్ ప్రతి బతుకమ్మ పండుగకి 18 ఏళ్లు నిండిన 1,30,000 మంది మహిళలకు చీరలను అందించారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్హెచ్జీ గ్రూప్ లో ఉన్న సుమారు 46 లక్షల మందికి మాత్రమే చీరలను అందిస్తుందన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి ఇస్తామన్న నెలకు 2,500 సంగతి ఏమైందని, 2 ఏళ్ల నుంచి మహిళలకు బకాయి పడ్డ 60,000 ఇచ్చి సారె పెట్టాలని డిమాండ్ చేశారు. 2 చీరలు ఇస్తామని చెప్పి ఒకటే చీర ఇస్తున్నారని, కాంగ్రెస్ కు మహిళలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరంగా మారారని హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా జంబికుంట మండలం తనుగుల గ్రామంలో ఇటీవల కూలిపోయిన చెక్ డ్యాం ను ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదులు కూడా సాగునీటి ప్రాజెక్టులను ముట్టుకోరన్నారు. గతంలో 1,00,000 క్యూసెక్కుల నీరు వచ్చిన చెక్కు చెదరని చెక్ డ్యాం ఇప్పుడు ఎందుకు కూలిందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను కాంగ్రెస్ పార్టీ నిలువునా ముంచిందని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ ను తొంగలో తొక్కిందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ కొట్లాడుతుందని చెప్పారు. అసెంబ్లీలో విద్యా, ఉద్యోగాలు, రాజకీయ పదవుల గురించి బిల్లు పాస్ చేశారు కానీ ఇప్పుడు విద్యా, ఉద్యోగాలు ఎక్కడకు పోయాయి అని, ఆ బిల్లును ఎందుకు రాష్ట్రపతికి పంపలేదు అని నిలదీశారు. సర్పంచ్ ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన చీర తీసుకుని తమకు ఓట్లు వేయాలని సీఎం అంటున్నారని, మరి 2 ఏళ్లుగా ఎందుకు చీరలు ఇవ్వలేదని ప్రశ్నించారు. చీర కట్టుకుని ఓటు వేయండని బహిరంగంగా అంటున్నా ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని నిలదీశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో ఒక్క బీసీ సర్పంచ్ లేరని, మహబూబ్ నగర్ లో చాలా గ్రామాల్లోనూ వార్డు మెంబర్లు సైతం లేరని పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గం ఒక్కటే అభివృద్ధి కాదని, పాలమూరు టు రంగారెడ్డి ఎక్కడకు పోయిందని నిలదీశారు. 3,000 కోట్లు పోతాయని కిషన్ రెడ్డి మాట్లాడగానే రేవంత్ ఎన్నికలకు వెళ్తున్నారని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా చెక్ డ్యాంల నిర్మాణ నాణ్యతపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణకు ఆదేశించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. నాసిరకంగా చెక్ డ్యాంలు కట్టి కూలిపోవడానికి కారకులైన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, నష్టపోయిన ప్రజాధనాన్ని రాబట్టేందుకు కాంట్రాక్టర్ల ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సంజయ్ మంగళవారం సీఎంకు లేఖ రాశారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో నిర్మించిన చెక్ డ్యాంల పరిస్థితి దారుణంగా తయారైందని, నాసిరకం నిర్మాణాలతో చాలా చోట్ల నిర్మాణాలు కూలిపోయాయని బండి సంజయ్ తెలిపారు. తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల, గుంపుల వద్ద నిర్మించిన చెక్ డ్యాం ధ్వంసమైందని, 2021 వరదల్లోనూ చాలా వరకు చెక్ డ్యాంలు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతో చెక్ డ్యాంల నిర్మాణం, నిధుల చెల్లింపుపై మే నెలలో మీరే విజిలెన్స్ విచారణకు ఆదేశించారని, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై 57 చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్లకు 287 కోట్లు చెల్లించిన దానిపై సీఎం రేవంత్ విజిలెన్స్ విచారణ చేయిస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. ఆ విచారణ ఏమైందో నేటి వరకు తెలియదని ఆ లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో చెక్ డ్యాం కాంట్రాక్టర్లను మీ పార్టీ నాయకులే చేజెక్కించుకున్నారని, కమిషన్లకు కక్కుర్తిపడి బీఆర్ఎస్ పాలకులు చెక్ డ్యాంల నిర్మాణ పర్యవేక్షణను గాలి కొదిలేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని బండి సంజయ్ విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ పంచాయతీ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి 10 లక్షలు ఇస్తానని ఆయన ప్రకటించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు 5 లక్షలు నిధులిస్తానని హామీ ఇచ్చి నయా పైసా ఇవ్వలేదని కేంద్ర మంత్రి విమర్శించారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా మోసం చేసిందన్నారు. ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. ప్రతి పంచాయతీలో వార్డు సభ్యులు, సర్పంచ్ పదవులకు తాము బలపరిచిన అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన మంగళవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశం, ధర్మం, భారతీయ సమాజానికి 2 కళ్ల వంటివని, ఈ రెండింటినీ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని శృంగేరి పీఠం ఉత్తరాధికారి జగద్గురు విధుశేఖర భారతి సూచించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి అధికారిక నివాసంలో జరిగిన పాదపూజ అనంతరం ఆయన అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు బాధ్యతతో నడుచుకుంటూ కర్తవ్య పాలన చేస్తే అనుకున్న విజయాలను సాధించవచ్చని స్వామీజీ పేర్కొన్నారు. దేశాన్ని గౌరవించుకుంటూనే ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. వేల ఏళ్ల సనాతన చరిత్ర కలిగిన భారతదేశంలో పుట్టడం ఎన్నో జన్మల అదృష్టమన్నారు. అందుకే ఈ దేశానికి సేవ చేసుకోవడం ప్రతి ఒక్కరి ధర్మమన్నారు. దీనికోసం సత్సంకల్పంతో పనిచేయాలని విధుశేఖర భారతి సూచించారు. ఏ విషయంలోనైనా విజయాలు సాధించాలనుకుంటే ముందుగా ఎన్నో పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అప్పుడే రాటుదేలి ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత ఉత్తమంగా పనిచేసేందుకు వీలవుతుందని శ్రీ విధుశేఖర భారతి అన్నారు. భగవంతుడు కూడా పనిచేసే తత్వం, కష్టపడే తత్వం ఉన్నవారినే పరీక్షిస్తారన్నారు. ఇక ఇవాళ కేంద్ర మంత్రులుగా, ఇతర ఉన్నత స్థానాల్లో ఉన్నవారు చాలా కష్టపడ్డాకే ఇవాళ ఈ స్థాయికి వచ్చారని ఆయన తెలిపారు. అందుకే ఎవరికీ ఏది కష్టపడకుండా దక్కదని మహాస్వామీజీ సెలవిచ్చారు. పీఠం కింద కూర్చున్న వారికి పీఠం మాత్రమే కనపడుతుందని, కానీ ఆ పీఠం పైన కూర్చున్న వారికి అక్కడి నుంచి చేయాల్సిన కర్తవ్యం మాత్రమే కనపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం 908 కోట్ల 15 లక్షల రూపాయల వ్యయంతో మహబూబాబాద్ జిల్లాకు మంజూరు చేసిన రైల్వే పీరియాడికల్ ఓవర్ హాలింగ్, రెగ్యులర్ ఓవర్ హాలింగ్ మెగా మెయింటెనెన్స్ డిపోను ఇతర ప్రాంతాలకు తరలించే కుట్రలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. రైల్వే మెగా డిపోను తరలించవద్దని నినాదాలు చేశారు. రైల్వే మెగా డిపోను వేరే ప్రాంతాలకు తరలిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి అన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో బయ్యారం బుక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాంత నిరుద్యోగులను మోసం చేసిందని, ఇప్పుడు జిల్లాకు మంజూరు చేసిన రైల్వే మెగా డిపోను ఇతర ప్రాంతాలకు తరలించి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుండా చేస్తుందని ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఈ మెగా రైల్వే డిపో తరలింపు ప్రక్రియ కుట్రలను అడ్డుకొని డిపో ఏర్పాటుకు చొరవ చూపాలన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ మెగా డిపోను మహబూబాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని, లేని ఎడల ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని జైలుకు పంపడం ఖాయమని ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి సవాల్ చేశారు. ఆయన అవినీతి అక్రమాలను వెలికితీస్తామని, ఇప్పటికే కొన్ని తీశామన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల సమీపంలో 10 ఎకరాల్లో 257 కోట్లతో నిర్మించనున్న 500 పడకల ఆసుపత్రికి ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి భూమి పూజ చేశారు. అలాగే రాజపేట సమీపంలో 1 ఎకరంలో నిర్మిస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి కూడా ఆయన భూమి పూజ నిర్వహించారు.
బీజేపీ తనతో రాజకీయంగా పోరాడలేదని, తనను ఓడించడం సాధ్యం కాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్లో తనకు సవాల్ విసరాలని చూస్తే దేశవ్యాప్తంగా ఆ పార్టీ పునాదులను కదిలిస్తానని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా బనగావులో నిర్వహించిన ర్యాలీలో ఈ మేరకు ప్రసంగించారు. ఎన్నికల సంఘం ఏమాత్రం నిష్పాక్షికంగా పనిచేయడం లేదని, అది బీజేపీ కమిషన్గా మారిందని మమత ఆరోపించారు. ఎస్ఐఆర్ కారణంగానే బీహార్ ఎన్నికల ఫలితాలు ఆ విధంగా వచ్చాయని, అక్కడ బీజేపీ ఆటను ప్రతిపక్షాలు అంచనా వేయలేకపోయాయని దీది తెలిపారు. ఒకవేళ అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను తొలగించడమే ఎస్ఐఆర్ లక్ష్యమైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఎందుకు నిర్వహిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాల్లో చొరబాటుదారులు ఉన్నట్లు ఆ పార్టీ అంగీకరిస్తోందా అని దీది ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్లో మమతా మెజారిటీ ప్రాంతాల్లోని ఓటర్లు సీఏఏ కింద తమను తాము విదేశీయులుగా ప్రకటించుకుంటే వెంటనే ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగిపోతాయన్నారు. బెంగాల్లో ఎస్ఐఆర్ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితా బయటకు వచ్చిన తర్వాత ఈసీ, బీజేపీ సృష్టించిన గందరగోళాన్ని ప్రజలు గుర్తిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియను 2-3 ఏళ్ల పాటు నిర్వహిస్తే సహకరిస్తామని చెప్పారు. భారత తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ రూపకల్పనలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ మాజీ జీఎం సుధాంశు మనీది కీలక పాత్ర. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ రైళ్లు 2019లో పట్టాలెక్కాయి. ఇది జరిగిన 7 ఏళ్ల తర్వాత ఓ ప్రయాణికుడిగా ఆయన ఇందులో తొలిసారి ప్రయాణించారు. లక్నోలోని చార్బాగ్ స్టేషన్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు వెళ్లిన ఆయన తనకు మిశ్రమ ప్రయాణ అనుభవం ఎదురైనట్లు తెలిపారు. ఈ రైలు బయట నుంచి చూడడానికి బాగుందన్నారు. అయితే ప్రయాణికులు కొంతమందే ఉన్నారని తెలిపారు. అదేవిధంగా కోచ్ ఫ్లోర్ పై రెడ్ కార్పెట్ అవసరమన్నారు. వందే భారత్లను ప్రవేశపెట్టిన 7 ఏళ్ల తర్వాత ఇందులో తొలిసారి ప్రయాణించడంపై స్పందిస్తూ తన ప్రయాణం ప్రణాళికాబద్ధంగా కాకుండా సహజంగా అలా జరిగిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తాను తరచూ వెళ్లే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాలకు లక్నో నుంచి రైలు ప్రయాణం అంత మంచి ఎంపిక కాదన్నారు. ఇక వందే భారత్ స్లీపర్ వెర్షన్ను తీసుకురావడంలో జాప్యంపై రైల్వే శాఖను విమర్శించారు. దీని గరిష్ట వేగం కన్నా తక్కువ స్పీడ్లో నడపడం పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. సుధాంశు మణి చెన్నైలోని ఐసీఎఫ్ జనరల్ మేనేజర్గా పనిచేశారు. రైల్వేలో 38 ఏళ్లు పనిచేసి 2018 డిసెంబర్లో పదవి విరమణ చేశారు.